హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ సౌండ్స్. సో ఈ వీడియో నేను దేని గురించి చేస్తున్నానంటే మెయిన్లీ ఫర్ ద డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ సబూఫర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. విత్ ఇన్ 55,000 లోపల వచ్చే సబూఫర్స్ ఏవేవి ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో నేను స్టడీ చేసి అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా నేను కొన్ని సబూఫర్స్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈ వీడియోలో, ఎస్పెషల్లీ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాండ్స్. అండ్ ఈ వీడియోలో మెయిన్లీ వీ విల్ ఫోకస్ టు డిస్కస్ ఆన్ 10 ఇంచ్ అండ్ 12 ఇంచ్ సబూఫర్. 8 ఇంచ్ని మనం డిస్కస్ చేయము అండ్ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ 12 ఇంచెస్ యాజ్ వెల్. జస్ట్ 10 అండ్ 12 ఇంచ్ సబూఫర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఇక్కడ మనం మల్టిపుల్ బ్రాండ్స్లో ఉన్న అవైలబుల్ సబూఫర్స్ గురించి, ఎస్పెషల్లీ 10 అండ్ 12 ఇంచ్ సబూఫర్స్ గురించి, దాని ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకొని అండ్ అది వచ్చే ప్రైస్ రేంజ్ గురించి కూడా నేను చెప్తాను. ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజ్ చెప్పకపోయినా ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలో ఎంతైనా రావచ్చు అని ప్రజెంట్ ఉన్న మార్కెట్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. అండ్ చేంజెస్ అయితే స్లైట్గా జరుగుతాయి, సో విచ్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎండింగ్ వచ్చేసరికి మనం మాట్లాడుకున్న లిస్ట్ ఆఫ్ సబూఫర్స్లో నుంచి టాప్ 3 సబూఫర్స్ని నేను మెన్షన్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే సబూఫర్స్ అన్నీ మేము డీల్ చేసే సబూఫర్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఫైండ్ అవుట్ చేసిన సబూఫర్స్ మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. వీ మైట్ బీ నాట్ డీలింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రాండ్స్. నేను ఆ బ్రాండ్స్ గురించి నేను దీంట్లో డిస్క్లోజ్ చేయను. ఇఫ్ యూ ఇన్ కేస్ మీరు ఆ సబూఫర్స్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసుండి అది క్వాలిటీ ఆఫ్ సౌండ్ మీకు నచ్చుంటే ప్లీజ్ మెన్షన్ యువర్ కమెంట్స్. ఏ సబూఫర్ అది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు మెన్షన్ చేయవచ్చు, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ those who are looking to buy the new subwoofers. So let's begin this video. We will discuss from the starting, అంటే బేసిక్ సబూఫర్స్ నుంచి మనం మాట్లాడుకొని టాప్లో ఉన్న సబూఫర్స్ దాకా మాట్లాడుకొని అండ్ దెన్ కన్క్లూజన్లో మనం ద టాప్ 3 సబూఫర్స్ని నేను మెన్షన్ చేయబోతున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో వాట్ ఈస్ ద టాప్ 3 సబూఫర్స్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. సో నౌ ద ఫస్ట్ బ్రాండ్ మనం ప్యూర్ ఎకోస్టిక్ నుంచి మాట్లాడుకుందాం. ప్యూర్ ఎకోస్టిక్స్లో నుంచి మనకి 3 సబూఫర్స్ అవైలబుల్లో ఉన్నాయి. దట్ ఈస్ SN10, SN12 అండ్ SN15. సో SN10 అనేది 10 ఇంచ్ సబూఫరు, 150 వాట్స్ దాని అవుట్పుట్ మెన్షన్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఇది ఈ ఆర్ఎంఎస్ అనేది పీక్ ఆర్ఎంఎస్ఆ లేకుంటే జస్ట్ రెగ్యులర్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. జస్ట్ మెన్షన్ హ్యాస్ 150 వాట్స్ ఫర్ SN10. SN10కి మాత్రమే కాదు, 12 అండ్ 15 కూడా అదే పరిస్థితి. దే విల్ మెన్షన్ ఓన్లీ ద వాటేజ్, బట్ అది పీక్ ఆర్ఎంఎస్ అనేది వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. సో ఎనీహౌ SN10 150 వాట్స్ బడ్జెట్లో దొరికే సబూఫర్స్లో ఇది కూడా ఒక మంచి సబూఫర్స్ నేను చెప్పగలుగుతాను. సో ఈ SN10 వచ్చి రేంజ్ వచ్చేసి మనకి ప్రైస్ అవైలబిలిటీ 24 నుంచి 27 మధ్యలో మనకి మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ SN12 సబూఫర్, 12 ఇంచ్ సబూఫర్, 300 వాటేజ్. అండ్ దీని ఆర్ఎంఎస్ అగైన్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ అనేది తెలీదు, 300 వాటేజ్ అని మాత్రం మెన్షన్ చేస్తున్నారు. దీని ప్రైస్ రేంజ్ 33,000 to 37,000. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ దీనికి కూడా డిస్క్లోర్ ఎక్కడ చేయలేదు. SN15 ఇంచ్ సబూఫరు, అన్ని యాక్టివ్ సబూఫర్సే ఇవన్నీ, 450 వాటేజ్. అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 41 to 46 లోపల మనకి దొరికే అవైలబిలిటీ అయితే ప్రజెంట్ స్టాక్లో ఉంది. అండ్ ఇది డీసెంట్గా ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే బడ్జెట్ నాకు చాలా తక్కువ, నాకు ఒక మంచి డ్రైవర్తో, బిగ్ సైజ్ డ్రైవర్తో నాకు బేస్ కావాలి అనుకుంటే దే కెన్ చూస్ ప్యూర్ ఎకోస్టిక్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ టాగా హార్మోనీ మనందరికి తెలుసు. సో టాగా హార్మోనీలో మనకి అగైన్ 3 సబూఫర్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వన్ ఈజ్ 10 ఇంచ్లో 2 ఉన్నాయి అండ్ 12 ఇంచ్లో ఒకటి ఉంది, విచ్ ఈస్ TSW90 వర్షన్ 4. ఇది 10 ఇంచ్ సబూఫరు, 95 ఆర్ఎంఎస్, అంటే కంటిన్యూస్ ఆర్ఎంఎస్ 95, పీక్ 260 వాట్స్ ఉంది. పీక్ గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దాని కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఎంత. సో 95 ఆర్ఎంఎస్, 30 హెడ్జెస్ టు 150 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇచ్చారు. బట్ +or- 3 dB అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ 30 హెడ్జెస్ టు 150 హెడ్జెస్. ఈ +or- 3 dB అనేది ఏంది అనేది మీకు తెలియాలంటే నాదొక షార్ట్ వీడియో ఉంది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి, నేను మాట్లాడున్నాను దాంట్లో. సో దాంట్లో మీకు క్లియర్ ఎగ్జాంపుల్తో నేను చెప్పున్నాను. ఈ వీడియోలో నేను జస్ట్ బేసిక్ ఇది ఇస్తాను. +or- 3 dB అంటే
ఫ్రీక్వెన్సీ మనకి లో అంటే 30 హెడ్జెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ 30 హెడ్జెస్ అన్నారు, 30 హెడ్జెస్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 60 హెడ్జెస్లో 90 డెసిబుల్ సౌండ్ వచ్చింది అనుకోండి, 30 హెడ్జెస్లో వీళ్ళు -3 + 3 dB అని ఇస్తే 87 dBలో 33 హెడ్జెస్లో సౌండ్ అంత లౌడ్గా వస్తుంది అని అర్థం. మీకు ఇది ఎగ్జాక్ట్గా అర్థం కాకపోవచ్చు ఈ వీడియోలో, అందుకే నా ఒక షార్ట్ వీడియో ఉంది, అది చూడండి. నేను బేసిక్గా చెప్పున్నాను దాంట్లో, విత్ ఎగ్జాంపుల్ చెప్పున్నాను, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఎనీహౌ ఈ TSW 90 అనేది 10-inch డ్రైవర్. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 26 to 29 రేంజ్లో రావచ్చు ఇప్పుడు ప్రెజెంట్ ఉండే స్టాక్లో. సో నెక్స్ట్ TSW 210 10-inch సబూఫరు, 200 watts RMS, అండ్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 28 Hz to 150 Hz ఉంది. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మనకి 32 to 35 ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ 12-inch సబూఫరు TSW 212 టాగా హార్మోనీ నుంచి 200 watts RMS ఉంది, కంటిన్యూస్ RMS, పీక్ 600 watts ఉంది, 25 Hz to 200 Hz, ప్రైస్ రేంజ్ 44 to 48 వరకు ఉంది. ఇక్కడ మైనస్ ఏంటంటే దీనికి నేను చెప్పినట్టు ఈ +or-3 dB అనేది మెన్షన్ చేయలేదు. అంటే లో ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు ఎంత డెసిబల్స్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది వీళ్ళు గ్యారంటీగా ఇక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ విచ్ ఇస్ బట్ వెళ్తుంది. అది మనం క్యాలిబ్రేషన్ చేసినప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎంత డెసిబల్స్, ఎంత సౌండ్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది 33 Hz లో ఫ్రీక్వెన్సీ వెళ్ళినప్పుడు అనేది మనం మాన్యువల్గా మనం చెక్ చేయాల్సిందే తప్ప కంపెనీ అయితే ఇంత సౌండ్ ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది మెన్షన్ చేయలేదు. నౌ ద థర్డ్ బ్రాండ్ ఏంటంటే పోల్క్ యూ ఆల్రెడీ నో విచ్ ఈస్ వెరీ గుడ్ బ్రాండ్. పోల్క్లో మనకి బేసిక్ సిరీస్లో సబ్బూఫర్స్ నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తున్నాను, బికాజ్ మన బడ్జెట్ ఏంటంటే 55,000 లోపల నేను డిస్కస్ చేయాలి. ఐ షుడ్ నాట్ క్రాస్ బియాండ్ 55,000. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ డిస్కస్ 1 lakh బిలోలో ఉన్న మంచి సబ్బూఫర్స్ గురించి కానీ డిస్కస్ చేస్తాను. నౌ పోల్క్లో ఇదంతా క్లాస్ D యాంప్లిఫైరు. అండ్ అగైన్ నేను మెన్షన్ చేసిన ప్యూర్ ఎకోస్టిక్ వచ్చేసి క్లాస్ AB టైప్ యాంప్లిఫైర్ టైప్ వచ్చి క్లాస్ AB, టాగా హార్మోనీ వచ్చి క్లాస్ AB అగైన్, పోల్క్ మాత్రం క్లాస్ D. క్లాస్ ఏబీకి క్లాస్ డీకి డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ ఏబీ అనేది ఒక యాంప్లిఫైర్ టైప్స్ అనమాట. అవి దీనివల్ల సౌండ్ డిఫరెన్స్ ఉంటుందా అంటే మేజర్గా సౌండ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాస్ డి యాంప్లిఫైర్స్ ఏంటంటే మీకు ఎక్కువ హీట్ అనేది జనరేట్ అవ్వదు సబ్బూఫర్స్లో. మీ సబ్బూఫర్ ఎఫిషియన్సీ బాగుంటుంది, ఎక్కువ లాంగ్ రన్నింగ్ ఉంటుంది. మీరు ఎంతసేపు రన్ చేసినా కానీ హీట్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉండదు అసలు. అండ్ లో పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. క్లాస్ ఏబీ ఏంటంటే హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది, అంతవరకే డిఫరెన్స్. ఎనీహో క్లాస్ ఏబీలో కూడా మనకి మంచి సౌండ్ అవుట్పుట్ వచ్చే సబ్బూఫర్స్ ఉన్నాయి. సో ఇట్ డజంట్ మీన్, బట్ ఇదొక మేజర్ డిఫరెన్స్. సో ఎండ్ ఆఫ్ ద డే హీట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదు ఏదైనా కానీ అది. సో నౌ పోల్క్, లెట్స్ కంటిన్యూ విత్ ద పోల్క్లో మనకు ఉండేది 3 సబ్బూఫర్స్ ఇప్పుడు మన బడ్జెట్లో. PSW10, మానిటర్ X T10 అండ్ మానిటర్ X T12. PSW10 10-inch సబ్బూఫరు, 50 RMS కంటిన్యూస్ RMS, పీక్ 100 watts, 35 Hz to 25 kHz వరకు వెళ్తుంది. అండ్ దెన్ దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 26 to 28 K అవైలబుల్ ఉంది. మానిటర్ XT10 ఇది XT సిరీస్లో వస్తుంది. పోల్క్లో 100 watts ఇస్ ద పీక్ RMS, బట్ దీనిది కూడా కంటిన్యూస్ RMS 50 RMS లైక్ సేమ్ హ్యాస్ PSW. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 24 Hz to 160 Hz వరకు వెళ్తుంది ఇది. అండ్ దీని ప్రైస్ రేంజ్ 30 to 32 K ఉంది ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ వన్ మానిటర్ X T12. ఇది క్లాస్ AB యాంప్లిఫైడ్ టైప్తో వస్తుంది. ఇది అగైన్ ఇట్ ఈస్ 50 RMS అండ్ 100 watts పీక్. 12-inch ఉన్నా కానీ RMS తక్కువే, దీనికి 50 RMS ఉంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 24 Hz to 160 Hz, ప్రైస్ రేంజ్ 43 to 45 K. సో విచ్ ఇస్ డీసెంట్. పోల్క్ మనకి పర్ఫార్మెన్స్ అందరికి తెలుసు, పోల్క్ బాగుంటుంది, దాని సబ్బూఫర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటాయి. స్మాల్ సైజ్ ఆఫ్ రూమ్స్కి పోల్క్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్. అండ్ ద ఫోర్త్ బ్రాండ్ ఇప్పుడు వచ్చేది JBL. JBL ఈజ్ అగైన్ వెరీ గుడ్ బ్రాండ్. ఇది ఇప్పుడు దీంట్లో ఉండేది Stage 200P 10-inch సబ్బూఫర్. దీంట్లో 12-inch సబ్బూఫర్ కూడా ఉంది, బట్ దాని MRPs చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఏదైతే ప్రైజెస్ నేను మీకు మెన్షన్ చేస్తానో అవన్నీ డిస్కౌంట్ ప్రైసెస్. MRPs ఇస్ వెరీ హై. MRPs నేను డిస్క్లోజ్ చేయను. MRPs తీసేసి మనకి ఎంత అవైలబుల్లో ఉంది అని వాటిని మాత్రమే పిక్ చేసుకుని ఈ వీడియోలో చేస్తున్నాను. JBL మనకు ఒకటే సబ్బూఫర్ మనకు ఈ ప్రైస్ బడ్జెట్లో వస్తుంది, విచ్ ఈజ్ Stage 200 JBL Stage 200P, 150 watts
కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఉంది అప్ టు పీక్లో 300 వాట్స్. అండ్ దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 28 హెడ్జెస్ టు 150 హెడ్జెస్ ప్లస్ ఆర్ మైనస్ 6 dB వీళ్ళు ఇచ్చారు చూడండి, ప్లస్ ఆర్ మైనస్ 6 dB ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు వీళ్ళు. సో ఇది మనకి వాళ్ళు 100% చెప్పగలుగుతున్నారు. కంపెనీ హ్యాస్ గివెన్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఎంత సౌండ్ లోలో వెళ్ళినప్పుడు 28 హెడ్జెస్కి వెళ్ళినప్పుడు లో ఫ్రీక్వెన్సీ ఎంత డెసిబల్స్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుందంటే -6 dBలో -6 dB ఆర్ హైలో వెళ్ళినప్పుడు +6 dBలో సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవ్వగలుగుతుంది అని వాళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 48 to 50K వరకు, 50,000 వరకు ఇన్ బిట్వీన్లో వస్తుంది ఇది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ సబూఫర్. ఇది కూడా JBL. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ Varfadel అగైన్ ఇది క్లాస్ డి యాంప్లిఫైర్. అండ్ ఇప్పుడు మీకు JBL డిస్క్లోజ్ చేశాను కదా, ఇది క్లాస్ డియా క్లాస్ AB అనేది క్లియర్ కట్గా నేను ఎక్కడ దీని ఇన్ఫర్మేషన్ చూడలేదు. బట్ ఇఫ్ యూ నో దీస్ డీటెయిల్స్ యూ కెన్ మెన్షన్ ఆన్ మై కమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ Varfadel. ఇది యాంప్లిఫైర్ టైప్ వచ్చేసి క్లాస్ డి వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పేది D10 అని చెప్పి ఒక సబ్బూఫర్ ఉంది దీంట్లో Varfadelలో. వెరీ గుడ్ బ్రాండ్. Varfadel ఈజ్ వెరీ గుడ్ బ్రాండ్. వాళ్ళ స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళకి బేసిక్ లెవెల్లో కూడా స్పీకర్స్ ఉంటాయి అండ్ హై లెవెల్లో ప్రీమియం లెవెల్లో కూడా స్పీకర్స్ ఉంటాయి. బట్ ఫెంటాస్టిక్ అవుట్పుట్ వస్తుంది అది. Varfadelలో D10 అనేది ఒక సీల్డ్ సబ్బూఫరు, యాక్టివ్ సబ్బూఫర్ బట్ సీల్డ్ సబ్బూఫరు. దీనికి కంటిన్యూస్ ఆర్ఎంఎస్ వచ్చేసి 150 వాట్స్ అండ్ 300 వరకు పీక్లు వెళ్తుంది. 38 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ స్టార్ట్ అయ్యి 150 హెడ్జెస్ వరకు వెళ్తుంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి డిస్కౌంట్లో ఆఫ్టర్ MRP చాలా ఎక్కువ. ఇది ప్రైస్ మనకి డిస్కౌంట్లో వచ్చేసి 53 to 50K లోపల మనకి ప్రెజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇది సీల్డ్ సబ్బూఫర్ కాబట్టి దోస్ హూ ఆర్ మోర్లీ వాళ్ళకి నాకు టైట్ క్లియర్ సౌండ్ కావాలి, ఎస్పెషల్లీ నేను 90% నేను మ్యూజిక్ వింటాను అంటే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది Varfadel. అండ్ దిస్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయది యామో అని పిలుస్తాం మనం. ఇది కూడా దీంట్లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి జామోలో అండ్ క్లాస్ డి యాంప్లిఫైర్స్ వస్తున్నాయి. ఇది జామోలో క్యూబ్ సీల్డ్ సబ్బూఫర్ అగైన్. ఇది 250 వాట్స్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఉంది అండ్ పీక్ వచ్చేసి 500 వాటేజ్ దాకా వెళ్తుంది. 38 హెడ్జెస్ అనేది మనకి ఇచ్చారు కానీ పీక్ ఎంత అనేది ఇవ్వలేదు. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో ఫ్రీక్వెన్సీ 36 హెడ్జెస్ ఇచ్చారు అండ్ -6 dB లౌడ్నెస్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది 36 హెడ్జెస్లో అని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇది ఒక డ్యూయల్ వూఫర్ ఉన్న సబ్బూఫర్, అంటే దీంట్లో 6.5 ఇంచ్ డ్రైవర్స్ వస్తాయి. దీంట్లో ఇది డ్యూయల్ సబ్బూఫర్, 2 డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి సీల్డ్ సబ్బూఫర్ కాబట్టి మ్యూజిక్కి చాలా బాగుంటుంది సబ్బూఫర్. అండ్ దీన్ని విని కూడా ఉన్నాను, ఇది చాలా మంచిగా పర్ఫామ్ చేసే సబ్బూఫర్. ఇది డ్రైవర్ సైజ్ ఈజ్ వెరీ స్మాల్, ఐ అండర్స్టాండ్, బట్ స్మాల్ సార్ట్ ఆఫ్ రూమ్స్కి నేను మ్యూజిక్ ఎక్కువ వింటాను అనుకున్నది ఇది చాలా మంచి సబ్బూఫర్. అండ్ దీని ప్రైస్ రేంజ్ 49 to 50K లోపల అయితే వస్తుంది ఇది. అండ్ జామో J10 సబ్, ఇది యాక్టివ్ సబ్బూఫర్ పోర్ట్రేట్. ఇది ఒక 10 ఇంచ్ సబ్బూఫర్, 150 వాటేజ్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఉంది, 300 పీక్ ఉంది, 31 హెడ్జెస్ టు 120 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ దీనికి మళ్ళీ క్లియర్గా +or-3 dB అనేది వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ 31 హెడ్జెస్లో +or-3 డెసిబల్స్ ఆఫ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ దీని ప్రైస్ రేంజ్ 41 to 43Kలో అవైలబుల్ ఉంది రైట్ నౌ. అండ్ నౌ ద నెక్స్ట్ బ్రాండ్ ఈజ్ ఇలాక్లో మనకి 2 టైప్స్ సబ్బూఫర్స్ ఉన్నాయి. ఒకటి 1000 సిరీస్లో కొన్ని మల్టిపుల్ సబ్బూఫర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ నేను ఇలాక్లో ఫస్ట్ సబ్బూఫర్ నేను చెప్పుకోలేదు DS123. DS123 అగైన్ ఇది సీల్డ్ సబ్బూఫర్. ఇది 12 ఇంచ్ డ్రైవర్తో వస్తుంది. 200 వాట్ ఇస్ ద RMS. ఇలాక్ ఇస్ ద నెంబర్ 1 బ్రాండ్ విచ్ ఈస్ ద కాంపిటేటర్ ఆఫ్ పోల్క్. నేను ఇప్పుడు చెప్తాను ఇది 200 వాట్స్ అండ్ పీక్ 400 వాట్స్, 28 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది, 44 to 47K రేంజ్లో మనకి అవైలబుల్ అయితే రెడీగా ఉంది ఇది. అండ్ దీంతోపాటు ఇలాక్లో మిగతావి 1000 సిరీస్లో 4 సబ్బూఫర్స్ ఉన్నాయి. సబ్ 1015 10 ఇంచ్, సబ్ 1020 10 ఇంచ్, సబ్ 1025 10 ఇంచ్. నేను ఇందాక చెప్పిన DS123 ఇలాక్ అది సీల్డ్ సబ్బూఫర్. అండ్ ఇక్కడ 1000లో సబ్ 1015, సబ్ 1020, సబ్ 1025, సబ్ 1225 ఇది 12 ఇంచ్. అంటే 1000 సిరీస్లో 3 వచ్చి 10 ఇంచెస్, లాస్ట్ 1225 వచ్చి 12 ఇంచెస్. దీని వాటేజ్ ఆల్మోస్ట్ 10 ఇంచ్ సబ్బూఫర్స్కి అన్నిటికీ 60 వాటేజ్ RMS నుంచి 120 వాట్స్ పీక్లోకి వెళ్తుంది. అండ్
సబ్ 1015 క్లాస్ డి యాంప్లిఫైరు, సబ్ 1020 క్లాస్ ఏబి యాంప్లిఫైరు అండ్ 1025 క్లాస్ డి యాంప్లిఫైరు. అని దీని గురించి దీంట్లో నేను పిక్ చేస్తే ఐ విల్ నాట్ గో త్రూ విత్ ఆల్ ద 1000 సిరీస్. దీంట్లో నాకు మంచిగా అనిపించింది రెండే 1000 సిరీస్లో. మల్టిపుల్ ఉన్నాయి బట్ నేను ప్రిఫర్ చేసేది రెండే. ఒకటి 10 ఇంచులు పిక్ చేస్తాను, ఇంకో 12 ఇంచులు పిక్ చేస్తాను. ఒకటి సబ్ 1025 10 ఇంచ్ సబ్ ఊఫరు, 100 వాట్స్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఉంది, 200 వాట్స్ స్పీక్ ఉంది, క్లాస్ డి యాంప్లిఫైర్తో వస్తుంది. ప్రైస్ అవైలబుల్ మన దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు స్టాక్ ఉంది, 33,000 నుంచి 35K బిట్వీన్కి దొరుకుతుంది. నెక్స్ట్ సబ్ ఊఫర్ ఇలాక్లోనే 1225 12 ఇంచ్ సబ్ ఊఫరు అండ్ దీనిది 150 వాట్స్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్, 350 వాట్స్ పీక్, క్లాస్ డి యాంప్లిఫైరు. ప్రెజెంట్ రేట్ 40 to 45 ఇన్ బిట్వీన్లో ప్రైస్ అవైలబుల్లో ఉంది. ఇవి రెండు 10 + 12 దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 33 హెడ్జెస్ నుంచి 200 హెడ్జెస్ వరకు. దీని ఇలాక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎస్పెషల్గా దీన్ని వినున్నాను. దీంట్లో ఒకటే ఒక మైనస్ థింగ్ ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా ±3 dB డెసిబల్స్ ఆఫ్ సౌండ్ లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళేది ఇవ్వలేదు వాళ్ళు. బట్ మేము క్యాలిబ్రేషన్ చేసినప్పుడు 33లో డీసెంట్ సౌండే, ఫ్లాట్ రెస్పాన్స్ అనేది, ఫ్లాట్ రాదు బట్ మీకు మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సోనోడైన్ ఈజ్ అన్ ఇండియన్ బ్రాండ్ విచ్ ఈస్ కమింగ్ విత్ క్లాస్ డి యాంప్లిఫైర్. దీంట్లో 2 సబ్ ఊఫర్స్ ఉన్నాయి. రోర్ 1210 10 ఇంచ్ సబ్ ఊఫరు, 150 వాట్స్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ ఉంది. పీక్ వీళ్ళు మెన్షన్ చేయలేదు అఫీషియల్గా. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 30 హెడ్జెస్. 30 హెడ్జెస్ అనేది మెన్షన్ చేశారు, ఎంత వరకు అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. 30 హెడ్జెస్లో లో ఫ్రీక్వెన్సీలో -3 డెసిబల్స్ ఆఫ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ 26 హెడ్జెస్లో కూడా ఇది పిక్ చేసుకోగలుగుతుంది బట్ -10 డెసిబల్స్ ఆఫ్ సౌండ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 38 to 40K. నెక్స్ట్ రోర్ 1312 12 ఇంచ్ సబ్ ఊఫరు, 300 ఆర్ఎంఎస్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్, 25 హెడ్జెస్ లో ఫ్రీక్వెన్సీ 25 హెడ్జెస్ నుంచి తీసుకుంటుంది. -3 డెసిబల్స్ ఆఫ్ సౌండ్ అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. -3 డెసిబల్స్ ఆఫ్ సౌండ్ అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఈవెన్ దో 25 హెడ్జెస్ టచ్ చేసినప్పుడు. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 53 to 55K. ఇది క్రాస్ కూడా అవుతుంది బట్ ఈ వీడియోలో నేను 55K లోపల మెన్షన్ చేయాలని చెప్పి నేను 55కి నేను దీన్ని ప్రెజెంట్ స్టాక్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ ప్రైస్కి మేము ఇవ్వగలుగుతున్నాం. క్లిప్స్ ఉంది. క్లిప్స్లో క్లాస్ డి యాంప్లిఫైర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అండ్ ఒకటి వచ్చేసి R100 SW 150 వాట్ ఆర్ఎంఎస్ నుంచి 300 వాట్ వెళ్తుంది. 32 హెడ్జెస్ నుంచి 120 హెడ్జెస్ ±3 dB, 38 to 40K రేంజ్లో దొరుకుతుంది. R100 టోటల్ 3 ఉన్నాయి క్లిప్స్లో. అండ్ నెక్స్ట్ R12 SW విచ్ ఇస్ ఇది 2014లో రిలీజ్ అయిన మోడల్. ఇది అంటే కొంచెం ఓల్డ్గా ఉంటుంది బట్ వెరీ గుడ్ సబ్ ఊఫర్ ఇది. R12 సబ్ ఊఫర్ 200 వాట్స్ కంటిన్యూస్ ఆర్ఎంఎస్, 400 పీక్ వెళ్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 29 హెడ్జెస్ to 120 హెడ్జెస్ ±3 dB. దీని ప్రైస్ రేంజ్ ఇప్పుడు ప్రెజెంట్ 40 to 44K రేంజ్లో దొరుకుతుంది. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ వర్షన్ వచ్చేసి R120 సబ్ ఊఫర్, లేటెస్ట్ వర్షన్, ఆన్ గోయింగ్ లిస్ట్లో ఉన్న సబ్ ఊఫర్. ఇది సేమ్ అవుట్పుట్ లైక్ R12లో ఏదైతే ఉందో దీంట్లో కూడా అదే అవుట్పుట్, నో చేంజ్, నథింగ్. ఓన్లీ మీకు క్యాబినెట్ కొంచెం పాలిష్డ్ అండ్ రిచ్ లుక్తో వస్తుంది. ఇది అంతవరకే డిఫరెన్స్ R12కి R120కి. అగైన్ R120 కూడా 200 ఆర్ఎంఎస్, పీక్ 400, ఫ్రీక్వెన్సీ 29 హెడ్జెస్ to 120 హెడ్జెస్, సేమ్ లైక్ హెస్ R12. ప్రైస్ రేంజ్ వచ్చేసి ±3 dB. క్లిప్స్లో క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఎంత డెసిబల్స్ వస్తుంది అనేది. మైనస్లో డెసిబల్ క్యాలిక్యులేట్ చేశారు, ప్లస్లో డెసిబల్ క్యాలిక్యులేట్ చేశారు. 48 to 50Kలో దొరుకుతుంది. నౌ ఇఫ్ ఐ వాంట్ టు డిస్కస్ ద టాప్ 3 సబ్ ఊఫర్స్ ఫైనల్గా మనం డిస్కస్ చేస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసిన టెక్నికల్ స్పెక్స్ గురించి మీ ముందు ఇప్పుడు నేను చెప్పాను కదా, వీటి గురించి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నెంబర్ 1లో వచ్చేది సోనోడైన్ రోర్ 1312 విచ్ ఇస్ 12 ఇంచ్ సబ్ ఊఫర్ విచ్ హ్యాస్ a very good RMS, that is 300 wattage of RMS, and దీని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఐ విల్ పిక్ దిస్ యాజ్ ఎ నెంబర్ 1 సబ్ ఊఫర్. అండ్ నెంబర్ 2లో మనకి క్లిప్స్ 120 వస్తుంది. మీకు బడ్జెట్ లేకపోతే R12ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అది ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్, అంతవరకే, బట్ రెండు సేమ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇలాక్లో నేను 2 సబ్ ఊఫర్స్ని తీసుకొస్తాను. ఒకటి DS123 విచ్ ఈస్ సీల్డ్ సబ్ ఊఫర్, ఇంకోటి ఇలాక్ 1225 విచ్ ఈస్ పోర్టెడ్ సబ్ ఊఫర్. సో ఇది బెస్ట్. వీటిని నేను ఎందుకు పిక్ చేశానంటే ఇలాక్ DS123 అనేది సీల్డ్లో చాలా మంచి సబ్ ఊఫరు. మనం 3 సీల్డ్ సబ్ ఊఫర్స్ గురించి మాట్లాడుకున్నాం. జామోలో ఒకటి అండ్ ఇలాక్లో ఒకటి మాట్లాడుకున్నాము. అండ్ ఇంకోటి మనం
వర్ఫిడల్లో మాట్లాడుకున్నాం. వీటిలో కంపేర్ చేస్తే మనకి ఇలాక్ DS123 ఈజ్ ది బెస్ట్ సబ్ ఊఫర్. బడ్జెట్లో కూడా మనకి వర్ఫిడల్ కన్నా తక్కువ వస్తుంది కాబట్టి అది మెన్షన్ చేశాను. ఇంకోటి పోర్టెడ్లో ఇలాక్ 1223 అంటే థర్డ్ ప్లేస్లో మనకి ఇవి రెండు సబ్ ఊఫర్స్ వస్తాయి, ఇలాక్ DS123 అండ్ ఇలాక్ 1225, విచ్ ఈస్ పోర్టెడ్ 1225. బెస్ట్ వాల్యూ, ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువ, 1225, బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. సో దీస్ ఆర్ ద 3 టాప్ సబ్ ఊఫర్స్ దట్ ఐ విల్ రికమెండ్ యూ. మీ బడ్జెట్ని బేస్ చేసుకుని మీరు ఈ సబ్ ఊఫర్స్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ సబ్ ఊఫర్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్ సో ఫార్, ఆల్ దీస్ ఆర్ రెడీ స్టాక్ అవైలబుల్ ఇన్ అవర్ ప్లేస్. అండ్ ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఏమైనా సబ్ ఊఫర్స్ కావాలనుకున్న ఇలాంటిది, యూ కెన్ రీచ్ అవుట్ టు మై నెంబర్. నేను ఇప్పుడు ప్రైస్ రేంజ్ కూడా చెప్పాను మీకు, ఇన్ బిట్వీన్ ఆ ప్రైస్ రేంజ్లోనే వస్తుంది మీకు ప్రజెంట్. బట్ కమింగ్ మంత్స్లో ప్రైస్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, దోస్ హూ ఆర్ ప్లానింగ్ టు బై ఎ హోమ్ థియేటర్, ఆర్ వాళ్ళకి ఒక ఎకోస్టిక్స్ కానివ్వండి, మొత్తం థియేటర్ మొత్తం వాళ్ళకి గైడెన్స్ కావాలి, చేపించుకోవాలి. త్రూ అవుట్ మొత్తం కాంట్రాక్ట్ మాకు ఇచ్చినా మేము చేస్తాము. ఫ్రమ్ ద స్క్రాచ్ వీ విల్ డూ, అండ్ the complete home theater will get delivered within 15 to 20 days of time period. Thank you so much. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కమ్ అప్ విత్ ద డిఫరెంట్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. బై.